మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. మనకి పేర్ల చివరిలో కొన్ని పదాలు ఉంటూ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రావు అని తీసుకున్నారనుకోండి, ఆర్ఏఓ అని తీసుకుంటాం. ఇందులో మీకు ఆర్ఏ అనే లెటర్లో ఉన్నటువంటి హైప్ కానివ్వండి, ఏదైనా సరే బాగుంటుందండి, ఖచ్చితంగా బాగుంటుంది. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఆర్ఏ తరువాత ఓ అని వస్తుంది చూసారా, ఎలాగైనా రిజల్ట్ ఇవ్వచ్చండి, ఎలాగైనా రిజల్ట్ ఇవ్వచ్చు. నెగటివ్ ఇవ్వచ్చు, న్యూట్రాలిటీ ఇవ్వచ్చు. ఒక్కొక్కసారి చూడండి, ఆ పేరు పక్కన రావుని మనం వాడటం మానేసాం అనుకోండి, లైఫ్ ఏమిటో ఒక మిరాక్యులస్ చేంజ్ కింద కనపడుతుంది. సో పేర్ల తర్వాత అసలు పిలిచే పేరు ఉన్నప్పటికీ కొంతమంది వెంకటేశ్వరరావు కంప్లీట్గా పిలిపించుకుంటారు. వెంకటేశ్వర్లు లేకపోతే వెంకట్ ఇట్లా అనరండి, వెంకటేశ్వరరావు. ఈ హైప్ బాగుంటుందండి. తర్వాత రామారావు అన్నాం అనుకోండి, దానిలో కూడా మీకు ఆర్ఏఓ ఉన్నప్పుడు వచ్చేటటువంటి రిజల్ట్స్ కంటే కూడా ఆర్ఏఏవి ఉన్నప్పుడు వచ్చే రిజల్ట్ వేరేగా ఉంటుంది. ప్రాబ్లమ్స్ తగ్గుతాయండి. అయితే మీరు వచ్చి చెప్పాలా ఆర్ఏఓ తీసేసేసి ఆర్ఏఏవి అంటే, మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు మీ ప్రాబ్లం తగ్గడానికి ఆర్ఏఓని మేము ఆర్ఏఏవి కింద కానీ ఆర్ఏవి కింద కానీ లెక్కల్ని బట్టి మార్చాల్సి వస్తుంది. డెఫినెట్గా మీకు రిజల్ట్ కనబడుతుంది. మీరు ఆర్ఏఓలో ఉన్నప్పటికంటే కూడా ఆర్ఏవిలోకి మారినప్పుడు డెఫినెట్గా మారుతుంది. స్పెల్లింగ్ ఆర్ఏఓ కదండి, ఆర్ఏవి ఎలా అంటే అది మీ ఇష్టం. మీకు పాజిటివ్ రిజల్ట్స్ కావాలా, మీ పేరులో ఏదైతే అన్వాంటెడ్ లెటర్ ఉందో దాన్ని మార్చాలి కదండి. మార్చినప్పుడు కదా మీకు బాగుండేది. కొంతమందికి బాగుంటాయండి, సిఎన్ రావు కానీ, సిఎస్ రావు కానీ, సివి రావు కానీ, ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఓ ఉండాలి. ఎందుకంటే స్టార్టింగ్లో సి అనే లెటర్ ఉంటుంది కాబట్టి సిని బ్యాలెన్స్ చేస్తుంది అది ఓ అనేది. అప్పుడు మళ్ళీ కావాలి, ఎవరికి కావాలి ఎవరికి అక్కర్లేదు. మీరు పడే ప్రాబ్లమ్స్ని బట్టి ఒక అక్షరాన్ని ఎలా మారిస్తే మీకు బాగుంటుంది అనేది అన్ని వైపుల నుంచి చూసి కూలంకషంగా చేసి లెక్కలు అప్పుడు మాత్రమే ఆ ఓని తీయటమో లేకపోతే ఓని ఉంచటమో చేస్తాం. అంతేకాని రావ్ అనేది నాకు తెలిసి ఇనీషియల్ కాదు, ఇది ఇనీషియల్ కానే కాదండి. కానప్పుడు మనం మార్చచ్చు. వైరాజ్ ఇనీషియల్ అనుకోండి, నేను మార్చను. వండర్ఫుల్ చేంజ్ కూడా ఉందండి రావులో, ఆర్ఏయువి అసలు తిరుగులేదండి దానికి. అవసరమైతే పెట్టగలిగితే ఎస్ ఆర్ఏయువిని కూడా రావు అని అంటాం. రావు అని తెలుగులో రాస్తాం చూడండి, ఆర్ఏఓని మీరు రావు అని తెలుగులో రాస్తారు కదా, ఇక్కడ దెబ్బ పడింది. అదే రాకి దీర్ఘం ఇచ్చి వాకేత్వం ఇస్తాను చూసారా, ఆర్ఏయువి కానీ ఆర్ఏఏవి కానీ, ఓన్లీ ఆర్ఏవి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే రాజ్ అనే పేరు కూడా అండి, కొంతమందికి మాత్రమే ఆర్ఏజే పడుతుంది, చాలా కొద్ది మందికి ఆర్ఏజెడ్ పడుతుంది, ఇంకొంతమందికి ఆర్ఏఏజే పడుతుంది. మీకు పడింది ఇవ్వాలా లేకపోతే ఇదే స్పెల్లింగ్ అని ఆర్ఏజేలో ఉందామా? చాలామంది ఆలోచించుకోండి. ఆర్ఏఓలో ఉన్నప్పుడు అది మనం మెన్షన్ చేసినప్పుడు, సిగ్నేచర్లో అయినా సరే మెన్షన్ చేస్తున్నప్పుడు పొర్రపాటున కూడా ఆర్ఏఓ కింద గీత గీసి 2 చుక్కలు పెట్టారో టోటల్ మీ లైఫ్ సిస్టమ్ తల్ల కిందలైపోతుంది. ఆ 2 చుక్కలు తీసేసేయండి, అడ్డం గీత తీసేసేయండి. ఆ ఓ ప్లేస్లో మీరు వీని ఒక స్పూన్ లాగా రాయండి. స్పూన్ హెడ్ ఉంటుంది చూసారా, అలా ఉండాలి. బ్రహ్మాండంగా ఉంటుందండి. ట్రై చేయాలి. ఏది బాగుంటుందో అదే కదా మనం చేస్తాము. బాగుండటానికి ఇంతకు మించి మీకు చేంజెస్ కావాలంటారా? సో ఆర్ఏఓలో నేను ఆర్ఏని మార్చను. బికాస్ ఆర్ఏ ఒక మనిషికి హైప్ని ఇస్తుంది, పాజిటివ్ లెవెల్ ఇస్తుంది. ఈ ఇచ్చిందంతా ఓ అనే అక్షరం శుభ్రంగా తీసేసుకుంటుంది, ఆర్ఏని కూడా మింగేస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ ఓ అనేది నెగిటివ్గా ఎక్కువగా ఉన్నప్పుడు అన్నిటినీ గమనించి దాన్ని మనం వి కింద మార్చచ్చు, ఆర్ఎల్స్ ఏవి కింద కూడా పెట్టచ్చు. ముఖ్యంగా ఫినాన్షియల్ స్టెబిలిటీ కానివ్వండి, లేకపోతే తీర్చలేకపోతున్నామనే ఒక బాధ కలుగుతూ ఉంటుందండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా వచ్చేది కొంచెమే, కట్టేది ఎక్కువ, తీర్చలేము. ఈ మూడిటి ట్రయాంగిల్లో ఉన్నప్పుడు మీ పేరులో ఆర్ఏఓ ఉంటే
మీరు అందులోనే ఉంటారు. అర్థమైందండి? ప్రెస్ అయిపోతూ ఉంటారు. అటువంటప్పుడు మీరు ఆ ఓన్ తీసి చూడండి, బ్రహ్మాండంగా ఉంటుంది. దానికి ఎవ్వరి అనుమతి కూడా అవసరం లేదు. మీ సిగ్నేచర్‌లో పెట్టుకోవచ్చు. మీరు వాడుకలో ఓన్ తీసేసేయండి చాలు. లేదండి ఓన్ తీయటానికి వీలు లేదు అని మీరన్నారు. సింపుల్ ఒక టెక్నిక్ చెప్తాను. ఆ జీరో పైనుంచి లోపల ఇంకో చిన్న జీరో వేసి ఒక స్ట్రెయిట్ లైన్ కొట్టేసేయండి. మార్చక్కర్లేదు. ఇది సిగ్నేచర్‌లో పాసిబుల్ అండి. బట్ వేరేజ్ మీరు ఎక్కడన్నా రిటన్‌గా రాసినప్పుడు మాత్రం ఇది పాసిబుల్ కాదు. ఒక చిన్న అక్షరం అండి. సముద్రం అంత బాధల్ని ఇచ్చేస్తుంది. ఒక చిన్న కరెక్షన్. సముద్రం మీద బ్రిడ్జ్ వేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో అలా ఉంటుంది లైఫ్. కాదంటారా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.